భారత్ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ ఫ్యూచర్ అంటోంది కాంగ్రెస్. ఎవరు అడ్డుపడ్డా, ఎవరు ఏడ్చినా ఫ్యూచర్ సిటీని అడ్డుకోలేరు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు కడితే ఫార్మా సిటీ కట్టండి లేదా భూముల్ని రైతులకు తిరిగి ఇచ్చేయండి, అంతే తప్పితే ఇంకేం నిర్మించాలనుకున్నా పర్యావరణ అనుమతులు రద్దవుతాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఫ్యూచర్ సిటీని ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చాక రద్దు చేసేస్తామంటున్నారు హరీష్ రావు. ఫ్యూచర్ సిటీపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 6 నూరైనా ఫ్యూచర్ సిటీని నిర్మించి తీరుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న పార్టీకి ఫ్యూచర్ ఉండదంటున్నారు. అడ్డంగా తొక్కుకుంటూ పోతారు ఈ ప్రాంత రైతాంగం. అమెరికాలో ఉండే న్యూయార్క్ తోని, సింగపూర్ తోని పోటీ పడే నగరంగా సంపూర్ణంగా నిర్మించుకోవాలి. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తున్నాం అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు ఫార్మా కంపెనీలు రాకుండా చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఫార్మా సిటీ స్థలాన్ని ఫ్యూచర్ సిటీ అని చెప్పడం వల్ల 70,000 కోట్ల ఫార్మా రంగ పెట్టుబడులు నెల్లూరులోని శ్రీ సిటీకి తరలి వెళ్లాయన్నారు హరీష్ రావు. ఫార్మా సిటీ కాకుండా ఏ సిటీ కట్టినా పర్యావరణ శాఖ అనుమతులు రద్దు చేస్తుందన్నారు. ఫార్మా సిటీ కోసం రైతుల దగ్గర భూమి తీసుకున్నాం కాబట్టి ఫార్మా సిటీ మాత్రమే నిర్మించాలి అన్నారు. అలా చేయకపోతే చట్ట ప్రకారం ఆ భూములను రైతులకు తిరిగిచ్చేయాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు హరీష్ రావు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ. ఫ్యూచర్ సిటీలో పరిపాలనా భవనం కట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు పట్టిందన్నారు. ఫ్యూచర్ సిటీలో భూదందాలు త్వరలో బయటపడతాయన్నారు వివేకానంద గౌడ్. ఆ రోజు ఏమని అడిగినా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఫార్మా సిటీని మేము ఇమీడియట్ రాగానే రద్దు చేసి రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామని చెప్పినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మాట మార్చి దాన్ని భారత్ ఫ్యూచర్ సిటీగా పెడతామని చెప్పి దాంతో భూదందాలు చేస్తా ఉన్నాడు. భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ లేని సిటీ వారు అంటా ఉన్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పేసినారు. అసలు నీ సిటీ ఉంటే కదా రద్దు చేస్తే ఏ ఉండనే ఉండదు. అది గాలికి మేము 2.5 సంవత్సరాలు పట్టింది ఒక చిన్న బిల్డింగ్ కట్టనీకి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే కార్యాలయం ఓపెన్ చేసిండు నిన్న. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తే ఏదో రేకులతో పెంకలతో వేసినట్టు ఉన్నది, చిన్న ఉంది, వస్తే గాలి కొట్టుకోబట్టి ఉంది అది బిల్డింగ్ కూడా. అలాంటిది కట్టి దానితోని న్యూయార్క్, టోక్యో, ఇంకేదో సిటీ పేరు చెప్తున్నాడు. ఏదో సింగపూర్ సిటీలుగా చేస్తారంటదంటే అసలు ఆ సిటీలకి ఈ ఫ్యూచర్ సిటీకి ఏమన్నా నక్కకి నాగలంగా తేడా కూడా అసలు. ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ కుట్రలు ఫలించవన్నారు కాంగ్రెస్ నేతలు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్నారు.